పి గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వైసీపీ సీట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన చిట్టిబాబు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. 3 రోజుల క్రితం పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వరిదేవి రాకతో తనకు ప్రాబల్యం ఉండదని భావించిన కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. పి గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గుడ్ బై తెలిపారు. వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. వైసీపీ సీట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన చిట్టిబాబు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. 3 రోజుల క్రితం పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వరిదేవి రాకతో తనకు ప్రాబల్యం ఉండదని భావించిన కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. పి గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గుడ్ బై తెలిపారు. వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం పి గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబుకి అయితే టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో విపర్తి వేణుగోపాల్ కు టికెట్ అనేది ప్రకటించారు. ప్రస్తుతం విపర్తి వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ వచ్చే ఈ దఫా ఎన్నికలకు అభ్యర్థిగా దిగబోతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు మాత్రం వైఎస్ఆర్సీపీ నేత విపర్తి వేణుగోపాల్ కి ఏమాత్రం కూడా ఆయన వచ్చిన కాడి నుంచి సహకరించకుండా స్తబ్దుగా ఉన్నారు. కానీ తాజాగా షర్మిల సమక్షంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే జమ్మల మడుగులో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ షర్మిల ఆయనకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఈసారి కాంగ్రెస్ నుంచి పి గన్నవరం నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబు బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాస్తవంగా 2 రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాముల రాజేశ్వరిదేవి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వినుకొండలో సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె చేరడం జరిగింది. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికలకు కూడా తనకు ఎలాంటి భవిష్యత్తు ఉండదని భావించినటువంటి కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ షర్మిల సారథ్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కూటమిలో పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆ కూటమిలోకి వెళ్ళినా కూడా కొండేటి చిట్టిబాబుకు భవిష్యత్తు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలన్న లక్ష్యంతో ఆయన ఈ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల సారథ్యంలో కండువా కప్పుకోవడం జరిగింది. పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.